KA02 BC999 అనే BMW కార్లో చెన్నై టు బెంగళూరు హైవే శ్రీపెరంబుతూర్ టోల్ ద్వారా ఎంట్రీ అయ్యాడు. వాడు ఇంకా ఏ టోల్లోనూ ఎగ్జిట్ అవ్వలేదు. బండి ఇంకా చెన్నై సిటీ లిమిట్లోనే ఉంది సార్. ఎలా ఉన్నావమ్మా? సార్ చాలా థ్యాంక్స్ సార్. రామ్మా. థ్యాంక్స్. సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. మీరు పంపిన ఐపీ అడ్రస్ లొకేషన్ ఇదే. చుట్టుపక్కల ఎంక్వైరీ చేసిన దాంట్లో లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఇక్కడ కొంతమంది ఉన్నారని చెప్పారు. లోపల 2 ఉన్నారు సార్. ఎస్ సార్.
జరిగే అన్ని విషయాలు బయట నుంచి ఒక సైతాన్ చేస్తుందేమో అనుకున్నాను. మీరు ఇలా దొరికిపోతారనుకోలేదు కదా. రాసేవన్నీ జరుగుతున్నట్టు నమ్మిస్తున్నాడే మీ వాడు. నేను రవి లైసెన్స్లో ఉన్న అడ్రస్కి వెళ్తున్నట్టే వాడికి తెలియదు. ఎందుకంటే ఈ 2 విషయాల గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేదు. మాట్లాడితే కదా నువ్వు చెప్పడానికి. సిద్ధార్థ్ మత్తులో కార్ని ఇలా తిప్పుతున్నాడేంట్రా అనుకున్నాను. కానీ దాన్ని నువ్వే కంట్రోల్ చేశావు. నువ్వు ఎవరు ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు తెలుసు. ఇక ఏం జరగబోతోందో నేను చెప్పనా? పూజ అని సిద్ధార్థని కాపాడిన విక్రమ్ కుమార్ దీనికి కారణమైన రవిని ఎన్కౌంటర్లో కాల్చి చంపేశాడు. ఇది కూడా రాసుకో. Mr. Vikram, thank you very much for bringing my daughter back home safe. బట్ ఈ కేసు వెనకాల ఎవరున్నారో ఇంకా తెలియలేదు. You mean నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చిన క్యాబ్ డ్రైవరా? బట్ ఐ షాట్ హిమ్. వాడెలా వచ్చాడో, ఇదంతా ఎలా చేశాడో నాకేం అర్థం కావట్లేదు. లేదు మ్యామ్, వాడిప్పుడు నా కస్టడీలోనే ఉన్నాడు. వచ్చింది వాడే, కానీ పేరు వేరు. రాహుల్ రవి ట్విన్స్. మరా రైటర్ సుబ్రహ్మణ్యం? అది వీళ్ళు క్రియేట్ చేసిన సెటప్. వాడు రాసినవన్నీ జరగలా, జరిగినవే వాడు రాశాడు. నేను ఒక తప్పు చేశాను. అప్పుడే ఆ డ్రైవర్ బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్గా చెక్ చేసి ఉండాలి. సిద్ధార్థని యూజ్ చేసి నా డాటర్ని కిడ్నాప్ చేసి నన్ను ఒక రోజంతా పరిగెత్తించారు. ఆల్ రైట్, ఇట్స్ నెవర్ టూ లేట్ విక్రమ్. మీరు నా కోసం ఒక ఫైనల్ టాస్క్ చేయాలి. వీళ్ళు ముగ్గురు ఉన్నంత వరకు నాకెప్పుడైనా డేంజరే. సిద్ధార్థ్, సుబ్రహ్మణ్యం, రాహుల్ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి ఐడెంటిఫై చేయలేనంతగా వాళ్ళని డిస్పోజ్ చేయండి. సిద్ధార్థ్ గురించి మాట్లాడొచ్చు. అంతకంటే ముందు రాహుల్ రైటరు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ మాత్రమే చేశారు. బట్ దీని వెనకాలన్న మాస్టర్ మైండ్ వీళ్ళు కాదు. అయితే ఎవరా మాస్టర్ మైండ్? దానికి మీరు నాకు అన్ని నిజాలు చెప్పాలి. ఆ రోజే నేను పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించి మీకేమేం తెలుసో నాకంతా చెప్పండి అన్నాను. నేను ఆ రోజే మీకు అంతా చెప్పాను కదా విక్రమ్. మ్యామ్, ఈ కేసుకి 2 సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఫేక్ ఎన్కౌంటర్, సిద్ధార్థ్కి బదులుగా రవి చనిపోయాడు. ఇంకో సైడ్ రేప్ విక్టిమ్. జరిగిన విషయాలను బట్టి డీప్గా ఎంక్వైరీ చేసినప్పుడే నాకు పాత కేసు నుంచి ఒక చిన్న డీటెయిల్ దొరికింది. 1 సంవత్సరం క్రితం ఫేక్ ఎన్కౌంటర్ జరిగిన రోజు, అదే రోజు రాత్రి 7 గంటలకి హాస్పిటల్లో ఆ అమ్మాయి క్రిటికల్ కండిషన్ దాటిందని న్యూస్ బయటకు వచ్చింది. నెక్స్ట్ 40 మినిట్స్లో చనిపోయిందని అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ రోజు ఆ వార్డులో ఉన్న హౌస్ సర్జన్ని నేను మీట్ అయ్యాను. 40 నిమిషాల తర్వాత మీరు హాస్పిటల్కి వచ్చారు. చీఫ్ డాక్టర్ని మీట్ అయ్యారు. ఆ తర్వాత ఆ వార్డులో ఉన్న వాళ్ళందరినీ మరో వార్డుకి షిఫ్ట్ చేశారు. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది?